అంటే ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రిగానే కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ శత జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాము. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా. అలాగే మొన్నటికి మొన్న ఆయన మొదటి సినిమా ఆయన మన దేశం విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం. అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవ్వరూ ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరు రాణించలేకపోయారు. ఒక 25-30 సంవత్సరాలు చేయడం, తర్వాత రిటైర్ అవ్వడం, లేకపోతే వేరే క్యారెక్టర్ రోల్స్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక హీరోగా 50 సంవత్సరాల ఘనత నాకు దక్కింది. అది ఆ పుణ్య దంపతులు బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ ఒక ఆశీస్సులు, కళమ్మ తల్లి ఆశీస్సులు, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులని నేను భావించుకుంటాను.